రావాలన్న సీఎం నేడు కలెక్టర్ల పనితీరులో మార్పు కావాలని కోరుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే అవుట్పుట్ లో మాత్రం ప్రజల మన్ననల్ని పొందలేకపోతున్నామన్నారట. ఊహలకి మాత్రమే పరిమితమైతే సరిపోదని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. మనం అనుకుంటే సరిపోదని ప్రజలు అనుకోవాలని, సంతృప్తి చెందాలని సీఎం చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రౌండ్ లెవెల్లో నుంచి నివేదికలు ఉండడంతోనే ఇలా కామెంట్స్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నిన్నటి వరకు ఎమ్మెల్యేలకి క్లాస్ తీసుకున్న చంద్రబాబు నేడు కలెక్టర్ల పనితీరుపై క్లాస్ తీసుకున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తరపు మూల స్తంభాలు కలెక్టర్లని, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగవంతం చూపాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మనం అనుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలని సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ప్రతి జిల్లా కలెక్టర్లు స్పీడ్ గా ఉండాలని చంద్రబాబు అన్నారు. కొన్ని జిల్లాలు ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వెనుకబడి ఉన్నారని చంద్రబాబు అసంతృప్తి వెల్లడించారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో ప్రజల పాలనపై అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని కలెక్టర్లకి గుర్తు చేశారు. ఎమ్మెల్యేలే కాదు, ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర వహించేది జిల్లా కలెక్టర్లన్నారు చంద్రబాబు. గ్రీవెన్స్ లో వచ్చే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్లు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలనపై నెగటివ్ నెలకొందనే సందేహాలు రాజకీయ వర్గాల్లో మొదలైందట. అభివృద్ధి, సంక్షేమం రెండూ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలు అందడం లేదనే అసంతృప్తి సీఎంని కలచివేస్తుందట. అందుకే కలెక్టర్లు ప్రత్యేకంగా కేంద్ర పథకాలపై ఎక్కువ దృష్టి పెడితే వీలైనంత సమయానికి రాష్ట్రానికి నిధులు వస్తాయనే ఆలోచన చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలు కింది స్థాయిలో అమలు అవ్వట్లేదనే రిపోర్ట్ సీఎం దగ్గర ఉండటంతోనే కలెక్టర్లకు క్లాస్ తీసుకున్నారనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైందట.